Go back Marwadi. Go back, go back, go back. Go back Marwadi. 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 Army Gordam, Army Gordam. Gordam Telangana Pranta Mutti Marwadi gano. Army Gordam, Army Gordam. Gordam Marwadi Telangana Pranta Mutti. Army Gordam, Army Gordam. Go back Marwadi. Go back, go back. Go back Marwadi. Go back, go back. కాపాడుకుందాం 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 నిజామాబాద్ భూములను కాపాడుకుందాం కాపాడుకుందాం గో బ్యాక్ మార్వాడి కల్చర్ గో బ్యాక్ కాపాడుకుందాం తెలంగాణ బతుకమ్మ కల్చర్ ని కాపాడుకుందాం కాపాడుకుందాం గో బ్యాక్ మార్వాడి కల్చర్ గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ మార్వాడి నిజామాబాద్ భూములను కాపాడుకుందాం కాపాడుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మార్వాడి గో బ్యాక్ ఆధ్వర్యంలో అజామాబాద్ డిఎస్టీ ప్రాంతంలో ఉన్నటువంటి అజామాబాద్ హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో మార్వాడీలకు వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది. ఆ పారిశ్రామిక ప్రాంతంలో 100 ఎకరాల లోపు స్థలాన్ని మార్వాడీలు 30 ఏళ్ల క్రితం లీజు తీసుకొని అక్కడ పరిశ్రమ పెట్టకుండా తెలంగాణ ప్రాంతంలో యువకులకు ఉపాధి అవకాశాలు లేకుండా ఇప్పుడు వాటి మొత్తం కూడా డిస్మెంటల్ చేసి లోపల మొత్తం విల్లాలు కట్టుకొని జీవిస్తూ ఉన్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వెంటనే ఆ భూముల లీజు రద్దు చేసి వెంటనే గవర్నమెంట్ ఆ భూములను వెనుకకు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు లీజులోనే ఉన్నది. ఎవరైతే లీజ్ తీసుకున్నారో ఆ లీజ్ తీసుకున్నటువంటి సంస్థని కానీ ఇతర సంస్థలను కానీ నడపకపోతే ప్రభుత్వం వాటిని వెంటనే వెనుకకు తీసుకోవాలి. వీళ్ళు తెలంగాణలో భూముల్ని తక్కువగా తీసుకొని వేల కోట్ల రూపాయల భూముల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వము వీళ్ళకు గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చి డబ్బులు తీసుకొని డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోమంటే చేసుకోకుండా లీజ్ టైం ఉందని చెప్పేసి అందులో సొంత నిర్మాణాలు చేసుకొని విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు. నేను తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నిన్న కడతాల్లో ఒకతను బంగారం షాపు నడిపించుకుంటూ ఆ బంగారం మన తెలంగాణ వాసుల దగ్గర బంగారం తీసుకొని ఉడాయించిండు. ఇట్లా చాలా ప్రాంతాలలో ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి, వీళ్ళు బంగారం షాపు పెడితే ఖచ్చితంగా బంగారాన్ని తీసుకొని మాయమైపోతారు. వీళ్ళకి ఐడెంటిటీ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ఏముండదు. కాబట్టి తెలంగాణ ప్రజలకు చెప్పేది అంటే వాళ్ళకు కొత్త షాపులు పెట్టుకోవడానికి అవకాశాలు ఇవ్వద్దు. అందున అది బంగారం షాప్ అయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల బంగారం పోద్ది. వీళ్ళు పక్కా దొంగలు,
చోర్ మార్కెట్ నడుపుతున్నారు వీళ్ళు. కాబట్టి ప్రియమైన తెలంగాణ ప్రజలారా, వాళ్ళకి ఇల్లు బంగారం షాప్ పెట్టడానికి ఇల్లు ఇచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. అదేవిధంగా అజామాబాద్ భూములను వెంటనే వెనుకకు తీసుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మొత్తం వివరాలతో కూడినటువంటి ఒక వినతి పత్రాన్ని రేపు మన మంత్రి శ్రీధర్ బాబు గారికి ఇచ్చి ఆ భూములు తెలంగాణ యువకులకు, తెలంగాణ యువ పారిశ్రామికవేత్తలకు, తెలంగాణ ప్రభుత్వానికి ఆ భూమి వచ్చేదనక మేము కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, గో బ్యాక్. వెనక్కి తీసుకోవాలి అజామాబాద్ భూములను, వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి అజామాబాద్ భూములను, వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి అజామాబాద్ భూములను. వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్ మార్వాడి. గో బ్యాక్, గో బ్యాక్.